తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. కరెక్ట్గా ఎన్ని గంటలు జరిగింది? కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం యానంలో వివాహితను హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసిన భర్త చెక్క అప్పారావును కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబం సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ సురేష్ బాబు హామీ ఇచ్చారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబం సభ్యులకు అప్పగించారు. నేను భీమనగర్ నివాసిని, నా పేరు రత్నాకర్ పినమాక, సోషల్ యాక్టివిస్ట్ని. నిన్న జరిగిన విషయం ఏంటంటే, భీమనగర్కు చెందినటువంటి కొవ్వల రమేష్ అనేటువంటి ఈయనకి వీళ్ళిద్దరు కనిష్ట కుమార్తె, 4వ సంతానం రేఖ అనే అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అమ్మాయి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 2021లో హిందూ వివాహం చేసుకున్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగానే చేసుకుంది. అంటే అమ్మాయిని శారీరకంగా వాడు వాడుకుని లొంగ తీసుకోవడం వల్ల తప్పక, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడు బెదిరించి మనం ఏమైనా బెదిరిస్తాము, మనం ఏదైనా కేసులు పెడతామనే ఉద్దేశంతో తప్పక చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. రూపాయలు మనల్ని కట్టమని చెప్పేసి అడిగితే ఈయన దగ్గర ఆ స్తోమత లేక నేను తర్వాత ఇస్తానులే అని చెప్పేసి చెప్పడం. ఫస్ట్ ఇచ్చాం, తర్వాత మళ్ళీ కూడా సార్ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 5 సంవత్సరాలు అవుతుంది. 2021లో అయింది. 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు తగ్గు ఇచ్చారండి? ఇంచుమించుగా అంటే నేను ఎప్పుడు ఈ తగ్గు రాలేదు, కానీ ఈయనకి సంబంధించిన కొంతమంది పెద్దలు, ఆ కుర్రోడికి సంబంధించిన కుటుంబీకులు, ఆ పేట పెద్దలు ఇంచుమించుగా ఈ 5 సంవత్సరాల్లో ఒక 10-15 సార్లు జరిగి ఉంటాయి. అమ్మాయిని కొట్టుకోవడం, అమ్మాయిని టార్చర్ పెట్టడం,